వరుసగా 7వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 500కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక లగేజ్ విషయంలో అయితే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా మేజర్ ఎయిర్పోర్ట్స్ లో కుప్పలుగా బ్యాగులు పడి ఉన్నాయి. 4500 బ్యాగులు రిటర్న్ చేయాల్సి ఉందని ఇండిగో వర్గాలు వెల్లడించాయి. వీటిని పూర్తి స్థాయిలో తిరిగి ఇవ్వడానికి 36 గంటల సమయం పడుతుందని చెబుతున్నాయి. అటు లగేజ్ తిరిగి తీసుకున్న కొందరు ప్రయాణికులు బ్యాగుల్లోకి విలువైన వస్తువులు మాయమయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సర్వీసులు రద్దయిన మార్గాల్లో టికెట్ డబ్బులు తిరిగిచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది ఇండిగో. గడిచిన 2 రోజుల్లో 827 కోట్లు రిఫండ్ చేసినట్లుగా తెలిపింది. ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా సంస్థ పేర్కొంది. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం కారణంగా నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు 9,55,591 టికెట్స్ రద్దయినట్లుగా పౌర విమానయాన శాఖ తెలిపింది. వరుసగా 7వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ శంషాబాద్ కు రావాల్సిన 38 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 39 ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ పై ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడంలో రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఇండిగో సంక్షోభం వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఇటు ఎయిర్పోర్ట్కి రావాల్సినటువంటి 54 ఫ్లైట్లు, ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి 58 ఇండిగో ఫ్లైట్స్ కూడా రద్దయ్యాయి. సో ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్లన్నీ కూడా కొంత పరిస్థితి కుదుట పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఆకస్మికంగా ఫ్లైట్స్ రద్దు చేయడంతో గత 5-6 రోజుల నుంచి కూడా ఎయిర్పోర్ట్లన్నీ కూడా బస్టాండ్లను తలపించాయి. పూర్తిగా ప్రయాణికులంతా కూడా గగ్గోలు పెట్టారు, అనేక అగచాట్లు పడ్డారు. సో కొంత ఈ వార్తలన్నీ తెలిసిన తర్వాత ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం కూడా కొంత తగ్గించారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఫ్లైట్స్ ఎవరైతే ముందస్తుగానే బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఇంకా ఇండిగో అయితే కస్టమర్ సర్వీస్ సెంటర్ వద్ద వాళ్ళ ఫ్లైట్స్ సంబంధించినటువంటి వివరాలు క్యాన్సిల్ అయ్యాయా, ఉన్నాయా, లేకపోతే పోస్ట్పోన్ అయిందా, డిలే జరుగుతుందా అనేటువంటి వివరాలు కూడా అడుగుతున్నారు. ఇంకా కొంత ఆలస్యంగానే నడుస్తున్నాయి. సో మొత్తం ఇండిగో సర్వీసులకు సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఈ 2300 సర్వీసులను ఒక్క రోజులో కూడా నడిపిస్తుంది. అయితే నిన్న ఆదివారానికి కాస్త అది 1650 సర్వీసులను కూడా నడపగలిగింది కొంత డిలేతో. అయితే ఈరోజు కొంత మెరుగుపడింది. సో ఈ మొత్తం సర్వీసులను కూడా వెంటనే పునరుద్ధరించాలి, వెంటనే ఈ మొత్తం పరిస్థితిని అయితే కుదుటపడాలి అనేటువంటి ప్రయాణికులు కోరుతూనే ఉన్నారు. సో ఎందుకంటే దీనివల్ల అనేక పర్యాటక రంగం నష్టం కావచ్చు, ఆర్థికంగా అనేక మంది నష్టపోతున్నారు ఇతర ప్రాంతాలకు వెళ్ళలేక. సో దీంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పైన మాత్రం అటు ప్రయాణికులంతా కూడా విరుచుకపడుతున్నారు. సో ఇటువంటి రూల్స్ను ఉన్న పలంగా తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది, సో ఇట్లా ఇబ్బందులు ప్రయాణికులంతా కూడా అనేక మానసిక క్షోభకు గురయ్యాము. సో దీనికి ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు, ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు అనేటువంటిది కూడా వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఇండిగోతో కావచ్చు, విమానయాన సర్వీస్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళతో చర్చించి ఈ రూల్స్ అమలవుతాయా లేదా, వాళ్ళు అమలు చేయగలుగుతారా లేదా, ఒకవేళ అమలు చేయకపోతే ఎటువంటి శిక్షకు అర్హులు, సో ఇట్లాంటి అన్నీ వాళ్ళతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అలాగే దీనికి సంబంధించి పైలట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసినప్పటికీ కూడా ఆయన లైట్ తీసుకున్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తానికి ప్రజలు మాత్రం అటు డీజీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇండిగో సంక్షోభం తేవడం వల్ల ఇంత ఇబ్బందులు పడ్డారు. అటు దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్ట్లలో అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి. సో ఇప్పటికైనా కూడా ఇటువంటి పరిస్థితి మళ్ళొకసారి రాకూడదు అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతున్నారు. సో ఇప్పటికే ఇటు ఇండిగో సంస్థ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఘటనకు కారణమైనటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాక్షి న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి.